రాష్ట్రాలకు స్వాతంత్ర్యం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం తీరును దుయ్యబట్టారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం గుప్పెట్లో పెట్టుకుందంటూ విరుచుకుపడ్డారు. కేంద్రం తీరు దుర్మార్గమన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై జరిగిన చర్చలో కేసీఆర్ మాట్లాడారు. పట్టం మా పేరు ఉంది సార్ అని చెప్పి ఎవరు మార్చలే. మేము ఆదేశం ఇచ్చినాం, అవన్నీ మారుస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు రికార్డు చేసినాం. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పవర్ స్టేషన్ ఉంటే దాన్ని విద్యుత్ అని రాసినాం. పిహెచ్సి ఉంటే దాని వైద్య శాఖ అని రాసినాం. ఇన్వెంటరీ లిస్ట్ లేవు అధ్యక్ష. పోలీస్ శాఖ కింద ఎంత భూమి ఉన్నది, దేర్ ఇస్ నో ఇన్వెంటరీ. మోస్ట్ అన్ఫార్చునేట్. మీ సబ్ స్టేషన్లు ఎంతనా అని కరెంట్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగి ఇన్వెంటరీ అడిగితే లేదు, టైటిల్ వాళ్ళ పేరు మీద లేదు. నేను ఎవరు నిందించాలి అధ్యక్ష? దీనికి ఇంత చిక్కిరి బిక్కిరిగా ఇంత గందరగోళ పరిస్థితులలో భూముల యొక్క రికార్డులు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకున్న భూములు కూడా ఇరిగేషన్ పేరు మీద లేవు అధ్యక్ష. అక్వైర్ చేసినారు, కాలువలు దవ్వుకుంటూ పోయినారు, ప్రాజెక్టులు కట్టుకుంటూ పోయినారు, కానీ ఇరిగేషన్ పేరు మీద బదిలీ చేయలే. లక్షల ఎకరాలు వాటన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఇప్పుడు ఆ శాఖల పేరు మీద బదిలీ చేయించినాం. చాలా వరకు అయినాయి, ఇంకా అవుతున్నాయి అధ్యక్ష. కొద్ది రోజులు అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. ఒకసారి అయిపోతే డిపార్ట్మెంట్ వైజ్గా హౌ మచ్ ల్యాండ్ దిస్ డిపార్ట్మెంట్ ఇస్ హోల్డింగ్ ఒక ఇన్వెంటరీ ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. ఏమి లేదు అధ్యక్ష, అరాచకంగా ఉన్నది. మేము సమైక్య పాలనలో జరిగిన జీవన విధ్వంసాన్ని ఊరికే అనా అధ్యక్ష, అంత బాధ్యతారహితంగా అనం. ఏం గొప్పగా లేకుండా మేము పెద్ద మేధావులు ఉన్నారు, కానీ చాలా గందరగోళమైన పరిపాలన ఉండే. ఇవన్నీ ఒకటి తవ్వినా కొద్ది గందరగోళంగా ఉన్నది పరిస్థితి. సో ఇవన్నీ చేసే ప్రయత్నం మేము స్టార్ట్ చేస్తా ఉన్నాం. తప్పకుండా వాటిని చేస్తాం అధ్యక్ష. ఈ పాస్బుక్స్ కూడా నేను హౌస్కు హామీ ఇస్తా ఉన్నా. హౌస్ ద్వారా రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నా. ఒక పార్ట్ ముందు ముగుస్తుందండి, రెండవ పార్ట్ విల్ టేక్ లిటిల్ టైం. ఒక పార్ట్ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించిన భూములు, దాన్ని పర్ఫెక్ట్ చేయొచ్చు. చాలా వరకు అయింది, ఇప్పుడు ఇక కొద్ది మాత్రమే ఉంది. పోడు భూములు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉంది. నిన్న కూడా ఆనరబుల్ సుప్రీంకోర్టు హెస్ గివెన్ ఏ వెర్డిక్ట్, ఖాళీ చేయించాలి జంగాలని చెప్పినారు. ఇలా కొన్ని పేపర్లు సంపాదకీయాలు కూడా రాసినాయి, ఇంగ్లీష్ తెలుగు అన్ని. ఏం అడవి బిడ్డలు హక్కులు గుంజుకుంటారా, ఈ న్యాయ సంస్థలు మాత్రం ఇట్లా ఇస్తాయా, ఇంత దురుసుకు ఇయ్యొచ్చునా? ఇక సుప్రీంకోర్టు తర్వాత మన దేశంలో ఏం లేదు అధ్యక్ష. వన్స్ దే గివ్ ద జడ్జిమెంట్ దట్ బికమ్స్ అన్ ఆర్డర్, ఫాలో చేయాలి. మరి ఇలా ఖాళీ చేయించాలా? నాకు ములుగు ఎమ్మెల్యే గారు, మన ఇల్లెందు ఎమ్మెల్యే గారు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు 5-6 గిరిజన ఎమ్మెల్యేలు నాకు వచ్చి కలిసినారు అధ్యక్ష. గవర్నర్ స్పీచ్ మొన్న అసెంబ్లీ సెషన్ సందర్భంలో ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, సాల్వ్ చేయాలని చెప్పిన. 100% చేద్దామని చెప్పినాం. అయితే సుప్రీంకోర్టులో ఒక చిన్న వెసులుబాటు ఏముందంటే, ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో ప్రభుత్వం అనర్హులు అని తేల్చిన వాళ్ళని ఖాళీ చేయించండి అని చెప్పిన. కాబట్టి నేను చెప్పిన, నేనే స్వయంగా వస్తాను. ఈ శాసనసభ బడ్జెట్ వ్యవహారం అయిపోతే జిల్లాల్లో కూర్చుందాం, ఓపెన్ మైండెడ్గా, ఓపెన్గా, ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరిని ఇన్వాల్వ్ చేసి, ఆ సంఘాలను ఇన్వాల్వ్ చేసి పోడు భూముల యొక్క ఆ బాధ ఒకసారి శాశ్వతంగా ఖతం చేద్దామని కూడా చెప్పినాం. ఎందుకంటే అధ్యక్ష, అడవులను రక్షించుకోవాలి. మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ నుంచి గొత్తికోయలు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతిలో వస్తారు, మందలు నరికేస్తారు, గుడిసెలు వేస్తారు అధ్యక్ష. అది మన గిరిజనుడా మరి ఆయన్న ఎవరు తెలుస్తలేదు. అక్కడ మన గిరిజనులు కూడా నష్టపోతూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే ఇన్ఫిల్ట్రేషన్ వల్ల మన ఆదివాసీలు కావచ్చు, మన లంబాడాలు కావచ్చు, మన ఉద్యోగాలు పోతా ఉన్నాయి, మన హక్కులు పోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించడానికి పోడు భూములు కూడా ఇచ్చినాం అధ్యక్ష. మేము ROFR పట్టా ఉన్న ప్రతి వాళ్లకు రైతు బంధు, రైతు బీమా సదుపాయం కల్పించినాం. వీఆర్ ఆన్ రికార్డ్. ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. ఎంతమందికి అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ROFR పట్టాలు ఇచ్చినటువంటి ఉన్నాయి, వాటందరూ కూడా ఇచ్చినాం మేము. ఎవరైతే ఉండి పాపం వాళ్ళకి పట్టాలు దొరకలేదో అవి ఒక 1,00,000 పైచీలకు ఉన్నాయి, అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. తర్వాత కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేనేమన్నా అంటే ఏదో ఒక దశకు, ఏదో ఒక స్టేజ్కి ఈ పోడు భూముల యొక్క వ్యవహారం కంప్లీట్ అయిపోవాలి. అక్కడి నుంచి ఇక స్టాప్. నో పోడు భూమి, నథింగ్, నో న్యూ హ్యాబిటేషన్స్ గుర్తించుదాం, వాళ్ళ వ్యవసాయ భూమి గుర్తించుదాం, వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఏదో రూపంలో ఇద్దాం, ఇచ్చి ఆడికి క్లోజ్ చేద్దామని చెప్పినాం అధ్యక్ష. షార్ట్ పీరియడ్లో వీఆర్ గోయింగ్ టు డూ దట్. జూన్ తర్వాత బహుశా పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే అది ముమ్మరంగా తీసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. దాని గురించి పెద్ద ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చేసుకుందామని మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకో మాట కూడా స్పష్టంగా మనం చేస్తా ఉన్నా, ఈ భూ రికార్డుల ప్రక్షాళన దేశం మొత్తం ఇక్కడ నుంచి నేర్చుకొని పోయే విధంగా చేయాలని సంకల్పించిందే ధరణి వెబ్సైట్ అధ్యక్ష. ఆ ధరణి వెబ్సైట్ ఒకసారి వస్తుంది విత్ ఇన్ ఫ్యూ మంత్స్ టు గో. వచ్చిందంటే ఏమైంది అధ్యక్ష, మేము చాలా కఠినమైన ఆదేశాలు ఇచ్చినాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం పెంచింది, RBI కూడా పెంచింది. ఏది
ఇంతకుముందు ₹1,00,000 వరకు ఇప్పుడు ₹1,60,000 పెంచినారు రుణ పరిమితిని. దాని వరకు మార్టిగేజ్ లేకుండా లోన్ ఇవ్వాలి రైతులకు అని చెప్పి ₹1,60,000 ఉంది. ₹1,60,000 వరకు రైతులు పొందే రుణానికి ఏది కూడా కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు బ్యాంకులు చాలా దుర్మార్గంగా పాస్బుక్లు, ఇంతకుముందే సబిత గారు చెప్పినారు, పాస్బుక్లు పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. పాస్బుక్ పెట్టుకునే అధికారం వాళ్ళకి లేదు అధ్యక్ష, అది ఇల్లీగల్ వాస్తవానికి. మేము పిలిచి మాట్లాడినాం, మన ఫైనాన్స్ సెక్రటరీ గారు మాట్లాడినారు. మేము రేపు పొద్దున అధ్యక్ష నేను చెప్తున్నాను, పొద్దున రిజిస్ట్రేషన్ అయితే గంట లోపలనే అది సైట్లో అప్డేట్ అవుతుంది అధ్యక్ష. దట్ ఈజ్ వాట్ ఈస్ ధరణి వెబ్సైట్. అంటే ప్రతి గంటకు ROR ఉంటుంది, ప్రతి గంటకు జమాబందీ ఉంటుంది, ఒక్క నిమిషం కూడా ఏది పెండింగ్ ఉండదు. దానికి కొంత రెసిస్టెన్స్ ఉంది అధ్యక్ష. కొన్ని చోట్ల కొంతమందికి ఆదాయం పోద్దనే దుర్మార్గమైన ఆలోచన ఉంది. చాలా దుర్మార్గమైన వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. మనం అందరం సిగ్గుపడేటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మన భూపాలపల్లిలో మేము మా అధికారులకు లంచం ఇవ్వాలి, మాకు భిక్షం వేయండి అని భిక్షం ఎత్తారు అధ్యక్ష. చాలా బాధపడ్డాం అది చూసి. వెంటనే MRO వాళ్ళందరినీ సస్పెండ్ చేసినారు. నిన్నొక అతను డాక్టర్ శ్రీనివాస్ అని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఒక మెసేజ్ పంపించినాడు. పంపించి ఏమైతే పాపులర్ సీఎంను ఏం చేయలేవని ఇవ్వలేం కాదా, నేను తహసీల్దార్ ముటేషన్ పోతే ₹30,000 అడిగిండు అని చెప్పిండు అధ్యక్ష. ఆ నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఆయన అడిగిండు అని చెప్పిండు. సిగ్గుతో తల పంచుకున్నాను. ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, అవేర్నెస్ వచ్చింది అలా. కాబట్టి ఆ పీడ పోవాలి, ప్రజలకు పోవాలంటే ధరణి వెబ్సైట్ రావాలి, గంట గంటకు రికార్డ్ అప్డేట్ కావాలి. అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళు కానీ ఏ భూమి ఎవరి పేరు మీద ఉన్నదో బటన్ కొడితే చూసేటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష. నేను తయారు చేసినది, నేనే ఇన్వాల్వ్ అయి చేసినాను. పర్ఫెక్ట్గా ఏపిస్తాం, ఖచ్చితంగా ఏపిస్తాం. దాని తర్వాత బ్యాంకర్స్ కూడా పెడతా ఉన్నాం, మీ పాస్బుక్ తీసుకొని పాహాని నకలు తీసుకొని, పాహాని లేదు నకలు లేదు, కాబట్టి ఖచ్చితంగా మీరు వెబ్సైట్లో చూసే క్రాప్ లోన్ ఇవ్వాలని చెప్పినాం అధ్యక్ష. ఎన్కంబరెన్స్తో సహా ఉంటుంది, క్రాప్ లోన్ తీసుకున్నా ఉంటుంది, ఎంటీ లోన్ తీసుకున్నా ఉంటుంది, లాంగ్ టర్మ్ లోన్ తీసుకున్నా ఉంటుంది, భూమి మార్టిగేజ్ చేసినా కూడా వివరాలు ఉంటాయి. కాబట్టి దాని మీద వెబ్సైట్ ఆధారంగానే మీరు లోన్లు ఇవ్వాలి రైతులకు తప్ప మీరు అగ్రిమెంట్ పత్రం రాయించుకొని లోన్ ఇచ్చేట్టు రాయించుకొని అది వేరు మాట. కానీ పాస్బుక్ పట్టుకరా, పాహాని నకలు పట్టుకరా అనేది కూడా దుర్మార్గం ఉంది అధ్యక్ష. నిన్న మొన్న మాట్లాడినాం, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రతిసారి తీసుకోవాలి. ఇదేం కథ అధ్యక్ష, నాకు అర్థం కాదు. క్యాస్ట్ మారుతుంది అధ్యక్ష, పుట్టి నుంచి వచ్చేదాకా అదే ఉంటుంది. ఏమన్నా మారితే మతం మారుతుంది కానీ కులం మారదు కదా. దానికి ఎందుకు అధ్యక్ష, గతంలో పెట్టిన విధానం ఎట్లంటే ఇట్లున్నాయి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వనగానే తెలావు, ఇది బాధ. ఇప్పుడు మున్సిపాలిటీలకు ఖచ్చితంగా పంచాయతీలకు ఆ నిబంధన పెట్టబోతా ఉన్నాం. మనిషి పుట్టినాడే నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆయన చనిపోయేదాకా ఉండాలి, మార్చేదానికి లేదు. ఈ మాటి కార్యాలయానికి పో, ఆడికి పో, ఈడికి పో, ఈ బాధ తప్పాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అది కూడా వట్టిగా ఇయ్యారు అధ్యక్ష, దానికో పెద్ద యాతన, దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఈ సర్టిఫికేట్లు గిటిఫికేట్లు దీని మీద ఉన్నది ఏదైతే ఉందో మొత్తం తీసేస్తాం అధ్యక్ష. ఈ టర్మ్లో గ్యారంటీగా చేస్తాం, ఆ రిఫార్మ్ తెస్తాం. మున్సిపల్ చట్టం కూడా నేను మా వాళ్ళకి అధికారులకు చెప్పిన అధ్యక్ష, చాలా సందర్భాల్లో లంచం ఇయ్యకుండా మున్సిపల్ పర్మిషన్ దొరికితే చాలా, అంతకన్నా గొప్ప ప్రభుత్వం లేదని చెప్పి నేను స్వయంగా చెప్పిన అధ్యక్ష. ఈరోజు జరుగుతలేదు అధ్యక్ష. మనం తెలిసి ఉండి తెలియనట్టు నటించడం అవసరం లేదు. వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్. ప్రాక్టికల్గా నేను కూడా చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసే కాబట్టి గ్రౌండ్లో ఈరోజు కూడా ఉన్నా కాబట్టి తెలుసు ఏం జరుగుతుందనేది. తెలిసి తెలియనట్టు నటించే అవసరం లేదు. కాబట్టి ఈ అనామలీసు, ఈ దుర్మార్గాలు, ఈ వేధింపులు ఖచ్చితంగా ప్రజలకు పోవాలి. ప్రాణం పోయినా సరే, అది ఏది ఏమైనా సరే వితౌట్ కాంప్రమైజింగ్ ఇవన్నీ కూడా ఈ టర్మ్లో చేయాలని సంకల్పించినాం. మంచి పాలసీలు తేవాలని సంకల్పించినాం. డెఫినెట్గా రాబోయే ఫ్యూ మంత్స్లోనే, దానికి ఎప్పుడో సంవత్సరాలు కాదు, కొద్ది నెలల్లోనే మున్సిపల్ రిఫార్మ్స్ కానీ, నేను చెప్పే ధరణి వెబ్సైట్ కానీ, రైతులు MRO కార్యాలయానికి పోయే అవసరం లేనటువంటి పద్ధతులు కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా పోయే అవసరం లేనటువంటి పద్ధతులు కానీ మీరు చూస్తారు అధ్యక్ష. అవన్నీ కూడా ఆల్రెడీ డిజైన్ అయినాయి, వెబ్సైట్ కూడా డిజైన్ అయినది, వాటిని కూడా ఖచ్చితంగా తెస్తాం. కాబట్టి గౌరవ సభ్యులకు తమ ద్వారా నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ భూ రికార్డులు, పాస్ పుస్తకాల పంపిణీ ప్రతి ఒక్క రైతుకి ఇస్తామండి. ఆయన పోడు వ్యవసాయం చేసే వాళ్ళతో పోడు పాస్బుక్ కూడా ఇస్తాం. ROFR పట్టా అయితే ఆయనకు కూడా పాస్బుక్ ఇస్తాం. ఈయన ROFR పట్టా అని ఇస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్కు ఈ రాష్ట్రంలో ఎక్కడ గ్లూమీ లేకుండా పాస్బుక్స్ కూడా ప్రభుత్వం ఈ సంవత్సరం లోపే అందిస్తామని కూడా గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. దానిలో ఎటువంటి కాంప్రమైజ్ కూడా కాము. ఎట్టి పరిస్థితులలో రైతుల ప్రయోజనాల విషయంలో మేము కాంప్రమైజ్ కామని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు
పంచాయతీలకు ఇచ్చే నిధులు వారు చెప్పిన నేను అప్పుడే చెప్పినాను లేచి డెఫినెట్గా రాబోయే 5 ఏళ్లలో 40,000 కోట్లు మేము లెక్కబెట్టింది ఎట్లా అంటే అధ్యక్ష ఇప్పుడున్న నరేగా ఇప్పుడున్న 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులను బట్టి లెక్కబెట్టినాం కానీ డెఫినెట్గా పెరుగుదల ఉంటుంది అధ్యక్ష 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్లో స్థానిక సంస్థల నిధులు పెంచుతారు ఆ పెరుగుదల మనం మ్యాచ్ చేస్తూ పోతాం అట్లా ఆలోచించినప్పుడు 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు అయితే అధ్యక్ష అతి చిన్న గ్రామ పంచాయతీ 500 దానికి కూడా ఇప్పుడున్న లెక్కల ప్రకారమే వాళ్ళ ఆదాయం కాకుండా 8 లక్షల రూపాయలు వస్తాయి అధ్యక్ష నరేగా కాకుండా నరేగా విషయంలో నేను మనవి చేస్తా ఉన్నాను ఇప్పటిదాకా చాలా అరాచకం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇష్టం వచ్చిన పద్ధతిలో వాడినారు ఇష్టం వచ్చిన పద్ధతిలో జరిగింది గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యం చేసినారు మండల పరిషత్తులు నిర్లక్ష్యం చేసి తప్పించుకోలేని పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితిని కల్పించినాం మేము చాలా వ్యూహాత్మకంగా ఆ 6 months లోపల గట్రా ఉన్నట్టయితే డెఫినెట్ పెట్టాలి వాళ్ళు ఇట్స్ కాన్స్టిట్యూషనల్ దే కెనాట్ ఎస్కేప్ అట్టా క్యాలిక్యులేట్ చేసి పద్ధతి చేసిన తప్ప మేము ఎవరు బతిమాలలేదు బామాలలేదు మీరు భ్రమలో ఉండకండి మేము కేంద్రాన్ని ఒప్పించుకోలేదు అంత లాలూచి కూడా మాకు అవసరం లేదు నేను చెప్తున్నా కానీ మాకు పర్మిషన్ ఇవ్వలేదు సెక్షన్ 3 అప్లికేషన్ ఇస్తే ఇవ్వాలకి 5 ఏళ్ళు అయింది ఇదే మోడీ గారి ప్రభుత్వం మంజూరు ఇవ్వలేదు రిఫర్ చేయలేదు ట్రిబ్యునల్ మేము ఖచ్చితంగా వివరిస్తా ఉన్నాం నిశ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి అమిత్ షా అనేటువంటి వారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఆయన ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు పచ్చి అబద్ధాలు చెప్పిండు మీకు ఇది ఇచ్చినాం 1,00,000 కోట్లు ఇచ్చినాం 2 లక్షలు అన్ని చెప్తే నేను చెప్పిన దేశాన్ని సాదుతున్నటువంటి 5-6 రాష్ట్రాలలో మా రాష్ట్రం తెలంగాణ ఒకటి కేంద్ర పన్నుల రూపంలో అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు వివిధ కేంద్ర పన్నులు కావచ్చు ఆ రోజు నేను చెప్పిన రోజు శ్రీధర్ బాబు గారు ఈ రోజు ఇంకా పెరిగింది చాలా పెరిగింది 4-5 వేల కోట్లు పెరిగింది ఆ రోజుకి 50,016 కోట్ల రూపాయలు ఢిల్లీకి మన దగ్గరికి వెళ్ళిపోయి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వగైరా వగైరా కలిపి వాళ్ళ యొక్క సిఎస్ఎస్ అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మనకిచ్చే డెవల్యూషను అన్నీ కలిపితే మనకు వచ్చేది 24,000 కోట్లు ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకునేది 50,000 కోట్లు మాకు తిరిగి ఇచ్చేది కేవలం 24,000 కోట్లు 26,000 కోట్ల సొమ్ము మాది నువ్వు వాడుతున్నా తప్ప నీది మేము వాడతలేము ఇది తప్పైనట్టయితే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా లేకపోతే నువ్వు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పమని చెప్పి నేను ఆ రోజు ఛాలెంజ్ చేయడం జరిగింది ఆయన పాడిపోయింది క్షమాపణ చెప్పలే కాబట్టి మేము ఎక్కడ ఎవరితో రాజీ పడే అవసరం కానీ ఆ లాలుచి పడేటువంటిది కానీ మాకు అవసరం లేదు మేము ఆ పని చేయలేదు మీరు ఆ భ్రమలో ఉండకండి మేము నిధులు తేవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాం విమర్శ కూడా చేసినాం నీతి ఆయోగ్ స్వయంగా రికమెండ్ చేసింది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ మంచి స్కీము 24,000 crores ఇవ్వండి అని చెప్పినారు 24 రూపాయలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష 100 దరఖాస్తులు ఇచ్చిన మీద వాడు కొడతామండి కొట్టలేము కదా ప్రాసెస్ ఉంటుంది అధికారులు పోయినారు చెప్పినారు సెక్రటరీలకు చెప్పినారు మేము పోయినాం చెప్పినాం మంత్రులు పోయినారు ఇరిగేషన్లో పోయినాం డ్రింకింగ్ వాటర్లో పోయినాం అన్ని ఫ్రంట్స్లో పోయినాం హౌసింగ్లో పోయినాం వాళ్ళని తోలుకొచ్చినాం స్కీములు చూపెట్టినాం ఇక్కడ చూడండి మీరు గ్రౌండింగ్ అని చెప్పినాం కానీ ఇయ్యలే వాళ్ళు చూసి శుష్క ప్రియాలు శూన్య హాస్తారు ఆహా బోత్ అచ్చా బోత్ జబర్దస్త్ కర్రే అనుడే తప్ప ₹1 కూడా ఇవ్వలేదు అధ్యక్ష సరే భగవంతుందా ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం మన అవసరం ఉండే కేంద్ర ప్రభుత్వం రావాలని కోరుకుందాం ఉంటే ఆటోమేటిక్గా పైసలు వస్తాయి మన అవసరం రాష్ట్ర అవసరం ఉండే ప్రభుత్వం వచ్చిందనుకోండి గ్యారంటీగా నిధుల వరద వస్తుంది అందులో డౌట్ లేదు అందులో మా కమిట్మెంట్లో లోపం లేదు ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాం సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా బస్తీ దవాఖానలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష వారు చాలా మంచి సూచనలు చాలా చేసినారు వాటిని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం మహిళలకు మంత్రిమని కోరినారు తప్పకుండా ఒకరికి కాదమ్మా ఇద్దరికి ఇస్తాం రాబోయే రోజులలో మీరేమంత చింత చేయకండి మేమంత వ్యతిరేకమైన లేము నిన్న ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినాం ఎమ్మెల్సీ సీట్లు ఇస్తే బాధపడతాయి మహిళలకు కూడా ఇచ్చినాం మంత్రివర్గం మనకు ఉన్నదే 17 లిమిట్ ఉంది దాని పద్ధతులు కొన్ని ఉంటే మీకు తెలుసు రాజకీయంగా మాకుండే వెసులుబాటు చేసినాం రాబోయే రోజులలో ఇంకా 6 తీసుకునేది మంత్రిని ఇంకా ఇద్దరికి ఇస్తాం గ్యారంటీ మహిళలకు మీరు ఏం చింతపడకండి మేము అట్లా మహిళలు నిర్లక్ష్యం చేయం మాకు మహిళల పట్ల గౌరవం ఉన్నది మనం మాకు ఎక్కువ ఓట్లు మహిళలే వేసిందమ్మా లేకపోతే మేము గెలుస్తాం ఇంత దూరం వస్తాం తర్వాత మీరు ఇంకో సూచన చెప్పినారు నేను ఫైనాన్స్ సెక్రటరీ గారిని వెంటనే నోట్ చేసుకోమని చెప్పినాను మహిళా సంఘాలు నడిపేటువంటి బ్యాంకులు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని మీరు చెప్పినారు వాటిని ఏదో ఇబ్బంది పెడుతుందని చెప్పిన వాటి కలగనీయమమ్మా నేను స్వయంగా రివ్యూ చేస్తాను ఆ రిపోర్ట్ తెప్పించుకుంటాను తప్పకుండా బ్యాంకులు మంచిగా నడిచే పరిస్థితి అయితే వాటిని ఎంకరేజ్ చేద్దాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తెచ్చి అవి మహిళా సంఘాలకే అప్పగించాలనుకుంటా ఉన్నాం వాళ్ళకి ఇచ్చే వడ్డీ లేని రుణాలు కూడా పెంచుతున్నాం 10 లక్షల రూపాయలకి వాటి మీద వడ్డీ కూడా
ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలని చెప్పి ప్రుడెన్స్ పెట్టినాం. చాలా మంది పేపర్లు రాసినాయి, చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినారు 2 లక్షల కోట్ల పద్దు ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పినారు. మేము కఠినంగా చెప్పిన ప్రతి నయా పైసా రిలీజ్ కావాలి, ఊరికే మనం చెప్పొద్దు మాటలు, అట్లాంటి బడ్జెట్ అవసరం లేదని చెప్పి బేసిజాలకు పోకుండా ఖచ్చితంగా నిజంగా రిలీజ్ చేయగలిగిన డబ్బులే పెట్టుకుందామని చెప్పి మేము ఆ 2 లక్షల కోట్లు అట్లా పోలేదు, యుఫోరియాలో పోలేదు. ఖచ్చితంగా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీ కూడా టైం టు టైం రిలీజ్ చేపిస్తాం. లోకల్ బాడీస్ మేము ఇస్తున్న కమిట్మెంట్ కూడా ప్రతి నెల వాళ్ళకి రిలీజ్ చేస్తాం. అన్ని వాగ్దానాలు ఏవైతే చెప్పిన ఎలక్షన్స్లో వాటిని నెరవేరుస్తా ఉన్నాం. ఆ దిశగా ముందుకు పోతాం. ఇటు రైతుల సంక్షేమం కానీ రైతుల గిట్టుబాటు ధరలు ఇద్దరు కూడా చెప్పినారు. కర్ణాటకలో ఇచ్చిండ్రు, కర్ణాటకలో రైతు బంధు లేదండి, కర్ణాటకలో రైతు బీమా లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. మనం ఇచ్చేంత డబ్బు రైతులకు ఏ దేశం కూడా ఇయ్యరు, ఏ రాష్ట్రం కూడా ఇయ్యరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబితా గారు అడిగినారు కిసాన్ సమ్మాన్ మరి అదనమా అని చెప్పినారు. 100% అదనమేనండి, మేము ఇచ్చే డబ్బుకు సంబంధం లేదు. అది అడిషనల్గానే వాళ్ళకి వస్తుంది తప్ప మేము దాన్ని వాడుకోదలుచుకోలేదు. అది వాళ్ళ స్కీమ్ కింద వచ్చే డబ్బు లిమిటెడ్గా ఉంది, అది చాలా తక్కువ ఉంది. ఆ రైతులకు అడిషనల్గానే వస్తుంది. మేము ఇచ్చే 10,000 మాత్రం తప్పకుండా ఇస్తాం, అందులో అనుమానం అవసరం లేదు. అదేవిధంగా రుణం ఒకేసారి మీరు